హాయ్. సో ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సో గవర్నమెంట్లోని వ్యక్తుల మీద, దానికి సంబంధించిన వాళ్ళ మీద, లేదా పూర్వకాలంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు టీడీపీ వాళ్ళు. సో వీళ్ళ మీద కూడా చంద్రబాబు నాయుడు అయితేంది, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేంది, పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేంది, ఇలాగే నాయకుల మీద వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు చాలా అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు, చాలా ఘోరంగా మాట్లాడారు సోషల్ మీడియాలో అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెడుతుంది, అలాగే వాళ్ళని కోర్టుకు తీసుకెళ్తూ ఉంది. సో కోర్టుకు వెళ్ళి వాళ్ళు వాదించుకున్నప్పుడు ఓన్లీ సోషల్ మీడియాలో మాట్లాడితే మీరు కేసులు పెడతారా అన్నప్పుడు జడ్జిలు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, సోషల్ మీడియాలో మాట్లాడటం తప్పు కాదా, అంటే అసభ్యంగా మాట్లాడితే తప్పేం కాదా, అలాంటి వాళ్ళ మీద కేసులు పెడితేంది, అరెస్టులు పెడితేంది, తప్పేం కాదు ఇది కూడా అన్నట్టుగా కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే వచ్చేసి జడ్జిలు ఏమంటా ఉన్నారు, మీరు ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారో అసభ్యంగా, వీళ్ళందరూ జడ్జిల మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు, సో అలాంటి వాళ్ళని క్షమించేది లేదు, తప్పేం కాదని చెప్తా ఉంది. సరే, అధికారంలో ఉన్న నాయకుల లేదా ప్రతిపక్ష నాయకుల జడ్జిల కోర్టులు అనేది పక్కబెట్టి చూస్తే, మరి సమాజంలో సోషల్ మీడియా అవైలబిలిటీ ఉంది కాబట్టి అని చెప్పేసి బూతులు తిట్టుకునే వాళ్ళని, మత ప్రచారాలు చేసేవాళ్ళని, మతాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని, ఒక మతాన్ని కించపరుస్తూ మరొక మతాన్ని పొగుడుకునే వాళ్ళని, లేదా డైరెక్ట్గా వచ్చేసేసి ఒకళ్ళని చంపుతాం, ఒకళ్ళని చావు కొడతాం అని చెప్పేవాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఎందుకు మరి సోషల్ మీడియా పరంగా కేసులు పెట్టడం లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మొన్నటికి మనం చూసినప్పుడు ఆ ముత్యాలమ్మ గుడిలో ఒక వ్యక్తి వచ్చేసి విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, వాడిని బలిస్తాం అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టి వాళ్ళని లోపటేయటం లేదు? సో ఇలాంటి విషయాలను బయటకు వస్తాయి. అంటే సాధారణ ప్రజల్లోకి సంబంధించింది ఒక న్యాయం ఉంటుంది, వీఐపీలకు సంబంధించింది ఒక న్యాయం ఉంటుందా? ఈ సోషల్ మీడియా వల్ల సమాజంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలామంది గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు, చాలామంది కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి ఈ సామాజిక మాధ్యమాల వల్ల. ఇది సమాజానికి ప్రచార సాధనంగా మంచి విషయాలు చెప్పడానికి ఉపయోగపడాలి, కానీ దాన్ని ఇష్టం ఉన్నట్టుగా ఉపయోగించుకొని ఇప్పుడు సమాజంలో డ్రగ్స్ ఎలాగో, విపరీతంగా మందు తాగటం ఎలాగో, అలాగే గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ నిషేధం అని చెప్తా ఉన్నారు. అలాగే మరి సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడటం, అసభ్యకరంగా చేయటం ఇలాంటివి మరి సహించవచ్చా? వీటి మీద ఎలాంటి చర్యలు ఉండవా? అంటే వీఐపీలు అయితే చర్యలు తీసుకుంటారు, సాధారణ ప్రజలైతే పట్టించుకోరా? సో డెఫినెట్గా ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉన్నదాన్ని ఏమో సమర్థిస్తూ, తమకు అనుకూలంగా లేని దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఏమవుతుందంటే, రేపు ఈరోజు 1,000 మీరు అటువైపు చూపిస్తే 3,000 మీ వైపు చూపిస్తే అన్నట్టుగా మీరు ఎంకరేజ్ చేసేది వచ్చి మీ మొహం మీద పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో డెఫినెట్గా అధికారమా, ప్రతిపక్షమా, లేదా సామాన్య ప్రజల అని కాదు, ఏది కూడా సమాజానికి విధ్వంసం కలిగించే విధంగా కావచ్చు, సమాజానికి నష్టం కలిగించే విధంగా కావచ్చు, వ్యక్తులను అవమానించే విధంగా, అది సాధారణ పౌరుడైనా సరే ఒక వ్యక్తి తిట్టుకోవాలనుకుంటే ఎదురుగా కూర్చొని తిట్టుకోవాలి, కానీ సామాజిక మాధ్యమాల్లో ప్రపంచం అంతా చూసే విధంగా, వాడిని అవమానించే విధంగా విమర్శలు చేస్తూ, వాడి పర్సనల్ లైఫ్ను డిస్టర్బ్ చేసే విధంగా, లేదా వ్యక్తులను డిస్టర్బ్ చేసే విధంగా ఎవరు మాట్లాడినా కూడా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిక చేసి కేసులు పెట్టి లోపడేస్తే కానీ వీళ్ళకు బుద్ధి సిగ్గు రాదు. సో డెఫినెట్గా సోషల్ మీడియా నియంత్రించాల్సిన అవసరం 100% ఉంది. ఈరోజు అది చూడలేని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి వీళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్న ప్రభుత్వాలు అర్థం కాదు. సో డెఫినెట్గా తరతమ భేదాలు లేకుండా వాళ్ళని శిక్షిస్తేనే సమాజం ప్రశాంతంగా బతుకుతుంది, కానీ లేకపోతే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురుగా పోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ.